భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం దీపావళి పండుగని ఆర్మడ్ ఫోర్సెస్ తో సెలబ్రేట్ చేసుకుంటారు. ఈసారి గోవా కోస్ట్ దగ్గర ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ లో ఆయన దీపావళి పండుగని సెలబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది మన యొక్క కమిట్మెంట్ కి, మన యొక్క హార్డ్ వర్క్ కి టెస్టిమోనీ అని చెప్పి, కేవలం విక్రాంత్ పేరు చెప్తేనే పాకిస్తాన్ కి స్లీప్నెస్ నైట్స్ అంటే నిద్రలేని రాత్రులు వస్తాయని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. మనకు తెలుసు, మార్చి 7వ తారీఖున మనం ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసాం. పాకిస్తాన్ కి ధీటైన సమాధానం చెప్పాం. అయితే మన ఆర్మడ్ ఫోర్సెస్, ముఖ్యంగా మన నేవల్ స్ట్రెంత్ కూడా మనకు చాలా అవసరం అనమాట. భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్. విక్రాంత్ అనేది చాలా 2 ఫుట్బాల్ స్టేడియం సైజ్ లో ఉంటుంది. చాలా పెద్దది. దాన్ని సరదాగా మూవింగ్ సిటీ అని కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. అంత పెద్దది ఐఎన్ఎస్ విక్రాంత్. దీని మీద నుంచి ఎయిర్ క్రాఫ్ట్స్ లాంచ్ చేయొచ్చు అనమాట. ఐఎన్ఎస్ విక్రాంత్ ని 1971 వార్ హీరో అని కూడా పిలుస్తుంటారు. 1971 ఇండియా పాకిస్తాన్ సంబంధించిన బంగ్లాదేశ్ లిబరేషన్ టైంలో అప్పట్లో మనకి ఇంకొక విక్రాంత్ ఉండేదన్నమాట. ఆ విక్రాంత్ షిప్ చాలా కీలక పాత్ర పోషించింది. సో ఇప్పుడు ఈ స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన ఈ విక్రాంత్ షిప్ కూడా అదే పేరు పెట్టారనమాట. అంతేకాదు, ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క మోటో ఏంటో తెలుసా? ఐ డిఫీట్ హూ డేర్ టు ఛాలెంజ్ మీ. విక్రాంత్ అనేది ఒక ఫ్లోటింగ్ సిటీ లాంటిది అనమాట. సిటీ ఆన్ ద మూవ్ అంటా ఉంటారు. ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క పొడవు 262 మీటర్స్, 262 మీటర్స్ ఉంటుంది అనమాట. దాని యొక్క విడ్త్ 62 మీటర్స్ అనమాట. ఇది 2 ఫుట్బాల్ ఫీల్డ్ సైజ్ లో ఉంటుంది. అండ్ 18 ఫ్లోర్స్ టాల్. చాలా టాల్ అయింది కూడా అనమాట. చాలా పొడవైంది కూడా ఐఎన్ఎస్ విక్రాంత్. దాదాపు 1600 మంది క్రూ దీనిలో ఉంటారు. అండ్ విక్రాంత్ లోపల 16 బెడ్ హాస్పిటల్ ఉంది. 2400 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ 250 ట్యాంకర్స్ ఆఫ్ ఫ్యూయల్, 250 ట్యాంకర్స్, ఫ్యూయల్ ట్యాంకర్స్ ఐఎన్ఎస్ విక్రాంత్ క్యారీ చేయగలదు అనమాట. ఐఎన్ఎస్ విక్రాంత్ దాదాపు 30 ఎయిర్ క్రాఫ్ట్స్ ని హోస్ట్ చేయగలదు. అంటే 30 ఎయిర్ క్రాఫ్ట్స్ విక్రాంత్ క్యారీ చేయగలదు అనమాట. దాంతోపాటు MiG-29K ఫైటర్ జెట్స్ ని అండ్ ఇతరత్ర చిన్న చిన్న హెలికాప్టర్స్ ని కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ క్యారీ చేయగలదు. ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క హ్యాంగర్ స్పేసే చాలా పెద్దగా ఉంటుంది. 2 ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్స్, అంత పెద్ద హ్యాంగర్ స్పేస్ అనమాట. అంటే దాన్ని నిలబెట్టి దాని మెయింటెనెన్స్, రిపేర్స్ ఇవన్నీ చేసే ప్లేసే చాలా పెద్దగా ఉంటుంది అనమాట. మెయింటెనెన్స్, ఆపరేషన్ చేసే ప్లేసే అనమాట. సో ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది మన స్వదేశీ పరిజ్ఞానంతో చేసుకున్నాం కాబట్టి దానిలో మోడీ గారు ఈరోజు దివాళీ సెలబ్రేషన్స్ చేసుకున్నారనమాట. అంతేకాదు, మనకు తెలుసు, మోడీ గారు ఈరోజు అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్తూ స్వదేశీ అని పిలిపించారు. 140 కోట్ల భారతీయులు స్వదేశీ వైపు మొగ్గు చూపాలని, స్వదేశీ వస్తువులనే కొనాలని, ఈ దీపావళి పండుగ రోజున మన హార్డ్ వర్క్ కమిట్మెంట్ రెట్టింపు అవ్వాలని, స్వదేశీ వస్తువులు కొని సోషల్ మీడియాలో దాన్ని మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని చెప్పి కూడా మోడీ గారు చెప్పారంటే కొత్త స్వదేశీ ఉద్యమాన్ని మోడీ గారు లాంచ్ చేశారని కూడా చెప్పొచ్చు.